మైనంపల్లి హనుమంతరావుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అల్వాల్ చెక్కుల పంపిణీ ఘటనలో ఈ వివాదం అంతా జరిగింది శాంతి శ్రీనివాసరెడ్డి ప్రోటోకాల్ సీట్ కోసం. మనతో శాంతి శ్రీనివాసరెడ్డి ఉంది. ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది కేవలం మీరు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన ఒక సీట్ కోసం మాత్రమే. అక్కడ మీరు కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇష్యూ కాకపోయేది. ఒకసారి ఆలోచించారా మీరు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం అట్లా వాళ్ళ వర్షన్ అది, కానీ అక్కడ జరిగింది వేరు. మేము వెళ్ళక ముందే అక్కడ సాయి కిషోర్ అనే అతను కూర్చొని ఉన్నాడు. ఆయనని మేము లేవమని కూడా చెప్పలేదు. జస్ట్ నేను కొంచెం పక్కకు జరగండి, మేము మా ఎమ్మెల్యే గారితో పాటు నుంచుంటాం. నేను రిక్వెస్ట్ చేశాను, నేను కొట్లాడట్లేదు మీతోని, నేను లేవమని కూడా చెప్పట్లేదు, కొంచెం జరగన్నా అని కూడా అన్నా. నేను అంటే మీరు ఎవరు అంటే నేను లోకల్ కార్పొరేటర్, కనీసం నాకు ఇవ్వరా ప్లేస్ అని చెప్పి అన్నాం అంతే. నేను చాలా పొలైట్ గానే మాట్లాడినాను, కానీ ఆయన చాలా రూడ్ గా నాకు ఆన్సర్ చేసిండు. దాని తర్వాత మేము వదిలేసి మా ఎమ్మెల్యే గారు కూడా బతిమలాడారు, కొంచెం జరుగు బాబు అని పోనీ వదిలేసి అని అంటుంటాడు. ఆయన వినలేదు. అక్కడ మళ్ళీ మా కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ మా కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లేడీస్ అనే మహిళలు అనే రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అతను మాతోని అట్లా రూడ్ గా మాట్లాడడం మాకు ఎవరు కూడా నచ్చలేదు. ఆయన ఇది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఎందుకు ఇక్కడ గొడవ అని మేము అందరం శాంతియుతంగానే ఉన్నాం. అంతలోపు మేము ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ అవుతుంటే రాము యాదవ్ గారిని బయటికి తీసుకెళ్లిపోయి కొట్టడం అదెందుకు చేశారు? మరి సరే, నా వల్ల గొడవ స్టార్ట్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. మరి రాము యాదవ్ మీద అటాక్ ఎందుకు చేశారు? ఆయన అయితే అక్కడ స్టేజ్ మీద లేరు కదా, ఎందుకు చేశారు అటాక్? కింద పడేసి బట్టలు చింపడం ఎందుకు? గొడవ ఉంటే మాట అనుకోవాలి, అంతేగాని కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు చేశారు? ఇదంతా కక్ష పెట్టుకొని ఇదంతా కూడా ప్లాన్ చేశారు వాళ్ళు ముందే. అంటే ఆయన ముందు కూర్చోవడం అదంతా కూడా మాకు అర్థమైపోయింది. ఏదో ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి మాకు అర్థమైపోయింది. అదే చేశారు వాళ్ళు. 5 years కార్పొరేటర్ గా ఉన్న మీరు ఇలాంటి సిచ్యువేషన్ 10 years కార్పొరేషన్ ఉన్న మీరు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు మల్కాజ్గిరిలో జరిగేది, ఇప్పుడు ఎందుకు అల్వాల్లో తీసుకొచ్చి దీన్ని ప్లాన్ చేశారు? అదే అంటున్నాను, మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అల్వాల్లో ఎందుకు ఇట్లా ప్రోగ్రామ్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మల్కాజ్గిరిలో పెట్టారు ప్రోగ్రామ్, ఈసారి మాకు అల్వాల్లో పెట్టిందని వాళ్ళు చెప్తే గానీ మాకు తెలియదు. ఎందుకంటే మాకు ఇన్విటేషన్ వస్తేనే మాకు తెలుస్తుంది ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అని. మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మేము వెళ్ళాం. ఎప్పుడు కూడా మేము ఇప్పుడు 10 years అయిపోతుంది మా కంప్లీషన్ కార్పొరేటర్ అయ్యి. ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా కాలేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు గుండాలాగా ప్రవర్తించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ మేము ఎవరికి భయపడం, ఎందుకంటే మేమేం తప్పు చేయట్లేదు. ప్రజలు మాతో ఉన్నారు, మేము ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. వారికి భయపడే ప్రసక్తే లేదు. మేము ఎక్కడ దాకా వెళ్తాం. నిన్న జరిగిన ఇష్యూలో ఒకవేళ మీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే మహిళలను చూడకుండా మీ పైన కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉండేనా? అక్కడ చేసేవాళ్ళేమో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా ఎవరు కూడా మేమేం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు ఏం చేస్తారనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మేము కామ్గా ఉన్నామని మమ్మల్ని వద్దేశారా లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది మాకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం పక్కా రౌడీల్లాగా గుండాల్లాగా బిహేవ్ చేశారు. అదంతా కూడా మీరు చూసుంటారు, వీడియోలు ఎన్నో వచ్చాయి. ఎట్లా కొట్టారు, ఎవరిని కొట్టారు కూడా అందులో ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఏంది, నా వల్ల ఈ గొడవ అయింది అని చెప్తున్నారు. మరి అక్కడ వీడియోలో ఏం కనిపిస్తుంది? మా ఎమ్మెల్యే గారు బతిమలాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను అంతే రిక్వెస్ట్ గా. నేను అక్కడ అసలు సీఎం గారి పేరు తీయలేదు, ఎక్స్ ఎమ్మెల్యే గారి పేరు తీయలేదు, ఎవ్వరి పేరు తీయలేదు. నేను అక్కడ ఆయన రిక్వెస్ట్ చేశాను, జస్ట్ జరగమని చెప్పాను, నేను ఇవ్వమని కూడా చెప్పలేదు. జరుగు కొంచెం, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి నుంచి మేము చెక్స్ వంచుతున్నామంటే మా డివిజన్ కాబట్టి మాకు ప్లేస్ ఇవ్వండి అని అడగడం తప్ప ఆయనకు ఆ మాత్రం ఇంగితం లేదా? మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు నేర్పేలేదు ఆయనకి. అంటే రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఏ మనిషి అయినా ఒక లేడీ ఉంది అంటే రెస్పెక్ట్ లేస్తారు. నేను లేవమని కూడా చెప్పలేదు కదా, ఆయనకు ఆ మాత్రం తెలియలేదా? దాన్ని వాళ్ళకు అనుకూలంగా క్రియేట్ చేసుకొని నా వల్ల గొడవ స్టార్ట్ అయింది ఇది అన్ని అంటే నేను భయపడతాను అనుకుంటున్నాను. నేను గొడవ చేశానంటే నేను ఎట్లాంటి మనిషినో అల్వాలో కానీ మల్కాజ్గిరిలో కానీ ఎవ్వరైనా అడగండి. నేను ఒకరితో గొడవ పడాను ఎప్పుడు కూడా. నా వర్క్ ఏదో నేను చేసుకుంటా, నేను ఎప్పుడు పబ్లిక్ లో ఉంటా అంతే. ఆయనకు నేను కార్పొరేటర్ అని కూడా తెలియదంటే అంటే ఆయన ఎట్లాంటో చూసుకోండి. మీరు కాదు, ఇంకొక మహిళా కార్పొరేటర్ వచ్చి అక్కడ ఫస్ట్ అరైతురై కొట్టడంతో ఒక్కసారిగా మీరు ఆవేశానికి లోయ్యారు. మీరు కాదు అని చెప్తున్నారు. ఎవరా కార్పొరేటర్? ఎందుకు ఆ వివాదాన్ని బీఆర్ఎస్ తరఫున క్రియేట్ చేయాలనుకున్నారు? బీఆర్ఎస్ తరఫున మేము ఎప్పుడు కూడా గొడవ చేయాలని అనుకోలేదు. ఇప్పుడు మరి లాస్ట్ టైం ఎందుకు శాంతియుతంగా అయింది చెక్స్ డిస్ట్రిబ్యూషన్, ఈసారి ఎందుకు గొడవ అయింది అంటే వీళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు రామ్ యాదవ్ మీద దాడి చేశారు కదా, వారి మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నారు. అంటే ఆయనకి అట్లా బట్టలు చింపి పంపించాలని వాళ్ళకి ఆల్రెడీ ఉద్దేశం ఉంది. అందుకనే ఇట్లాంటి ముందే స్కెచ్ చేసేసి ఇక్కడ మమ్మల్ని ఏదో మాటలలో పెట్టేసి మాత్రం గొడవ పడుకుంటే అక్కడ వాళ్ళు చేసేసారు అనమాట. అంతేగాని ఇక్కడ మేము లేడీస్ ముగ్గురం కూడా అక్కడ గొడవ చేయొద్దనే మాకు ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్
ప్రోగ్రామ్, ప్రజలు వచ్చిర్రు చెక్స్ తీసుకోవడానికి, మాకెందుకు ఉంటుంది గొడవ చేయాలని? మాకు అట్లాంటిది ఉంటే ప్రతి ప్రోగ్రామ్ గొడవ అయ్యేది కదా, మరి ఈసారి ఎందుకు గొడవ అయింది? రాము యాదవ్ పైన పార్టీ మారాలి, కాంగ్రెస్ లోకి రావాలని ఒక ఒత్తిడి ఉంది. సేమ్ మీకు కూడా ఆఫర్ ఏదైనా వచ్చిందా గతంలో మైనంపల్లి నుంచి? లేదండి, ఆయన మా దగ్గరికి రాడు. అట్లా కాంగ్రెస్ మా పార్టీలోకి రండి అని మాత్రం ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని అడగాడు. ఆయనకు తెలుసు. లేదు, ఇండైరెక్ట్ గా కూడా ఆయన అడగాడు, అడిగిపియాడు కూడా. ఎందుకంటే ఆయనకు తెలుసు మేము రాము అని చెప్పి. ఎందుకంటే మా మామయ్య ఎక్స్ఎమ్మెల్యే, మా సీట్ ఆయన తీసుకున్నాడు. అట్లాంటప్పుడు మేము ఎందుకు వెళ్తాం? వేరే దౌర్జన్యంగా లాక్కున్నాడా? దౌర్జన్యంగా లాక్కోలేదు, కానీ మేము ఆయన కంటే చిన్నోళ్ళ మాల ముందు నేను పోయేందుకు నుంచోవాలనే మాట మాకు తెలిసింది. అందుకని వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు, నాకు ఇవ్వాలి టికెట్ అని చెప్పి మా మామయ్య గారి టికెట్ ఆయన తీసుకోవడం జరిగింది. మీ మామ కనకారెడ్డి పేరు తీశారు కాబట్టి అడగాలనుకుంటున్నాను. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో మీకు కూడా అంతో ఇంత రాజకీయ అవగాహన ఉంది రాకముందు కూడా. కనకారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లాంటి వివాదాలు ఎప్పుడైనా కాన్స్టిట్యున్సీలో జరిగాయా? లేదండి, అసలు చెప్తున్నాను కదా, నేను 10 years కార్పొరేటర్ అయ్యిండి. ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు, గొడవలు ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. మేము ఎప్పుడు కూడా ఇట్లాంటివి చూడలేదు. శాంతి భద్రతలు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఇట్లాంటి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మేము ఫేస్ చేసాం. మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇట్లాంటి కొట్టడము, బట్టలు చింపడం, ఇదంతా ఫస్ట్ టైం మేము నోటీస్ చేయడం. నేను పోలీస్ స్టేషన్కి అసలు వెళ్ళను. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం పోలీస్ స్టేషన్. సైబరాబాద్ సిపిని కలిసారు, డీజీపీని కలిసారు, ఏమని రిక్వెస్ట్ చేశారు? అదే మేము డీజీపీ గారిని, సిపి గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేశాం. సార్, వీడియోస్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మేము కంప్లైంట్ ఇచ్చాము. ఎవరైతే రామ్ యాదవ్ గారి మీద దాడి చేశారో, ఇంకా ఎవరైతే అక్కడ వేరే మీరు చూసిన ప్రకారంగా రాము యాదవ్ మీద కానీ చిన్న యాదవ్ మీద కానీ ఎవరు దాడి చేసి ఉంటారు? ఆ వీడియోలో కనిపించింది ఏంటి? లక్ష్మీకాంత్ రెడ్డి, తోటా వరుణ్, ఇంకెవరో 2 సురేష్ చౌదరి, వీళ్ళ ముగ్గురు దాడి చేసినట్టు కనిపించింది వీడియోలో. ఎందుకంటే మేము లోపల ఉన్నాం, అక్కడ ఏమైందనేది మాకు కూడా తెలియదు. వీడియో చూస్తే మాకు తెలిసింది. ఇక్కడ మాత్రం మాతోని గొడవ పెట్టుకోవడానికి చూసింది సాయి కిషోర్. ఇప్పుడు గొడవ జరుగుతుంది అల్వాల్లోనా మల్కాజ్గిరిలో రాజకీయాల్లోనా? అక్కడ వాళ్ళు గొడవ పెట్టింది అల్వాల్లో. ఎందుకంటే అల్వాల్లో చాలా మంది ఈ కాంగ్రెస్, నా డివిజన్ నుంచి ముఖ్యంగా 134 డివిజన్ లో చాలా మంది కాంగ్రెస్, అంటే నా ముందు బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళందరూ కూడా మైనపల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో అక్కడే చాలా మంది ఆయనకి అనుచరులు ఉన్నారు కాబట్టి అక్కడ ప్లాన్ చేసి ఇదంతా కూడా స్కెచ్ చేసిరు. అంటే మల్కాజ్గిరి అంటే మరి ఇక్కడ భయపడ్డాడో ఏమో నాకు తెలియదు, కానీ అల్వాల్లో పెట్టుకున్నాడు. అందుకే ఆయన గొడవ. సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరేమైనా సవాల్ ఇస్తారా మైనంపల్లి హనుమంతరావుకి? నేను సవాల్ విసిరేదాన్ని కాదండి, నేను నా పనేదో నేను చేసుకొని వెళ్ళేదాన్ని. ఇట్లాంటి సవాల్ విసిరాలంటే ఎప్పుడో చేసేవాళ్ళం. మా ఫ్యామిలీ అట్లాంటిది కాదు, మేము సవాల్ విసిరే టైప్ కూడా కాదు. మేము ప్రజలకి అందుబాటులో ఉన్నామా, ప్రజలకు పని చేస్తున్నామా లేదా, పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్ని కూడా నేను అటెండ్ అవుతున్నానా లేదా, నాకు ఇవే ఇంపార్టెంట్. గొడవకి దిగితే మాత్రం నేను తప్పు చేయకపోతే నేను ఎవరికి భయపడా. ఏం చేస్తారు? ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడికి వెళ్తాను. చౌరస్తా మీద కుర్చీ చేసుకుని కూర్చుంటారు. అట్లాంటి చిల్లర లెక్కలు నేను చెయ్యా. అంటే వాళ్ళ చిల్లర లెక్కలేనా? అవును కదా, చిల్లర లెక్కలే కదా. పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చౌరస్తా మీద కూర్చోవడం అంటే పెద్ద గొప్ప నాది. పబ్లిక్ ఎంతమంది సఫర్ అయ్యారు మొన్న, ట్రాఫిక్ ఎంత జామ్ అయింది, అదంతా కరెక్ట్ కాదు కదా. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, నాది ఒకటే మోటో, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దు. పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దా, కార్పొరేటర్ ని ఇబ్బంది పెట్టొద్దా? కార్పొరేటర్, ఇప్పుడు నేను చెప్తున్నా, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ నువ్వు మాతో దెబ్బలాడు, అంతేగాని పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటున్నా నేను. అంతే. థ్యాంక్ యూ. ఈ అల్వాల్